ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం నూనె, నెయ్యి తింటే ఎందుకు పెరుగుతారో తెలుసుకోబోతున్నాం. బరువు పెరగటానికి నూనె, నెయ్యి ముఖ్యమైన కారణాలు. ఎందుకు అంటే ఇవి నేచర్లో ఉన్న మనకు లభించే ఆహార పదార్థాలన్నిటిలోకెల్లా అత్యధికమైన శక్తిని కలిగించే ఆహారము నూనె, నెయ్యి. అంటే వీటిలో ఉన్నంత శక్తి ఏ ఆహారంలోనూ ఉండదన్నమాట. అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నూనె డైరెక్ట్గా ప్రకృతి మనకి ఇవ్వలేదు, గింజల్ని ఇచ్చింది. ఆ గింజల్ని మనం గానుగాడించి అందులో ఉన్న ఒక నూనెని మాత్రమే సెపరేట్ చేస్తున్నామంటే ఒక కొవ్వును మాత్రం తీసేస్తున్నాం. అదే వేరుశెనగ గింజల్లో మాంసకృతులు ఉన్నాయి, పిండి పదార్థాలు ఉన్నాయి, పీచు పదార్థాలు, విటమిన్లు అన్నీ కలిసి ఉన్నాయి. ఒక 100 గ్రాముల పప్పులు తీసుకుంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి. కానీ వేరుశెనగ పప్పుల్లో 100 గ్రాములను తీసుకుంటే ఒక 45 గ్రాములు ఎంతో నూనె ఉంటుంది, కొవ్వు ఉంటుందన్నమాట. ఆ వేరుశెనగ పప్పుల్ని 100 గ్రాములు గానుగాడించామనుకోండి, ఒక 40 గ్రాములు ఎంతో ఈ నూనె బయటకు వస్తుంది. అంటే ఒక కొవ్వు మాత్రం బయటకు వచ్చేసింది, మిగతా అవన్నీ చెక్కలో ఉంటాయి అన్నమాట. అంటే ఒక కొవ్వు ఒక్కదాన్నే సెపరేట్ చేసినందుకు దీన్ని ఏమంటారంటే నూనెని కానీ నెయ్యిని కానీ 100% ఫ్యాట్ అంటారు. ఒక పాలను తీసుకుంటే అందులో మాంసకృతులు ఉంటాయి, పిండి పదార్థాలు ఉంటాయి, నీరు ఉంటాయి, లవణాలు ఉంటాయి, ఎన్ని ఇట్లా ఉంటాయి. పాలని మనం మరిగించి 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 అన్నీ తీసేస్తే అడుగున కోవ అవుతుంది, అందులో ఒక కొవ్వే మిగులుతుంది అన్నమాట. అందులో ఉండే వెన్నని తీసి ఆ వెన్నని మరిగిస్తే చివరికి నెయ్యి వస్తున్నది. మిగతా అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి, ఒక కొవ్వు మాత్రం నెయ్యి రూపంలో బయటకు వచ్చింది. అందులో కొవ్వంతా సెపరేట్ అవ్వటంలో నూనె కానీ నెయ్యి కానీ తీసుకుంటే 100% ఫ్యాట్ అనమాట. ఏదన్నా ఏ వస్తువుని తీసుకున్నా 100% ఒకటేగా ఫ్యాటు అంటే ఒక నూనె, నెయ్యి. ఇక నేచర్లో జీడిపప్పు, బాదం పప్పు తీసుకోండి, 50% 60% ఫ్యాట్ అంతే. మిగతావన్నీ పోషక విలువలు వేరే ఉంటాయి. దేన్ని తీసుకున్నా అట్లా విడివిడిగా అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ నూనె, నెయ్యి తీసుకుంటే మాత్రం 100% ఫ్యాట్. అందుకని 1 గ్రామ్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్డ్ శక్తి 9 క్యాలరీల శక్తి. 1 గ్రాము కొవ్వు ఈజ్ ఈక్వల్ 9 క్యాలరీల ఎనర్జీ. 1 గ్రాము పిండి పదార్థాలు ఈజ్ ఈక్వల్ 4 క్యాలరీస్ ఎనర్జీ. 1 గ్రాము మాంసకృతులు ఈజ్ ఈక్వల్ 4 క్యాలరీల ఎనర్జీ. అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు 1 గ్రాము తీసుకుంటే 4 శక్తి అయితే 1 గ్రాము తీసుకుంటే ఇది 9 క్యాలరీల శక్తి. అంటే డబుల్ ఎనర్జీ ఫ్యాట్ అనేది. అందుకని నూనె, నెయ్యి అంటే 100% ఫ్యాట్ కాబట్టి 100 గ్రాముల నూనె కానీ 100 గ్రాముల నెయ్యి కానీ తీసుకుంటే మనకి సుమారుగా 900 క్యాలరీల శక్తి వస్తున్నది. అంటే ఎంత ఎక్కువ చూడండి. మీరు నూనెన్న పదార్థాలు ఎంతేమీ తినలేరు, కొంచెమే తింటారు. కానీ ఎక్కువ ఎందుకు పెరుగుతారంటే ఆ నూనె, నెయ్యికి తక్కువ ఉన్న ఎక్కువ శక్తి కాబట్టి ఎక్కువ పెరిగిపోతారనమాట. మరి ఈ రోజుల్లో బరువు పెరగటానికి ప్రధానమైన కారణం నూనె, నేతుల యొక్క వాడకం. నూనెను వెనకటి రోజుల్లో వేసేవారండి, అంటే ఒక స్పూనుడు ఇట్లా వేసేవారు. కానీ ఈ రోజుల్లో వెయిట్ల్లా పోస్తున్నారు. పోయటం అంటే తెలుసు కదా. ఇక అడుగుని కూర వండుకునే పాత్ర పెట్టాం, ఆ పాత్రలోకి నూనె వేయటం అంటే ఇట్లా వేస్తే ఒకసారి డబ్బా నుంచి ఇట్లా కనెక్షన్ కట్ అయిపోవటం అంటే వేయటం. పొయ్యటం అంటే మనం మూత్రం పోసేటప్పుడు చూడండి, అది కింద దాకా ధారగా వెళ్ళి అది పొయ్యటం అంటే. నూనె ఇట్టాక వంచటం మొదలెడితే పాత్రలోకి పైనుంచి కిందకి ధారలా గిన్నె కలుస్తూ ఇంకా పడుతూ ఉంటుంది అన్నమాట. ఇది పొయ్యటం అంటే. చెప్పండి అమ్మలు, నేను చెప్పింది తప్ప? మీరు వేస్తున్నారా, పోస్తున్నారా? రోజు ప్రతి ఇంట్లో పొయ్యటమే.
అందుకని ఎంత ఆయిల్ వాడకం అంటే సిటీస్లోకి వస్తే మిడిల్ క్లాస్ వారిని యావరేజ్ని తీసుకుంటే, లేదా ఇంకా అప్పర్ క్లాస్ వారిని తీసుకుంటే, హై క్లాస్ వారిని, వీళ్ళిద్దరూ వాడేది, ఇక లోవర్ క్లాస్ వారు కొంచెం తక్కువ. ఎందుకంటే ఆయిల్ ఖరీదు ఎక్కువని పాపం వాళ్ళకి డబ్బులు ఇబ్బంది తక్కువ వాడుతున్నారు. వాళ్ళకి ఇంకా 4 రోజులు డబ్బులు పెరిగినాయి అనుకోండి, ఇక వాళ్ళు కూడా 8 నుంచి పోయటానికి మారతారు. ఎందుకంటే మేమేం తక్కువ, మేము ఎంజాయ్ చేద్దాం ఇలాగా అనుకుని మొదలెడతారు వాళ్ళు కూడా పాపం. ఇక మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ వారు నెలకి యావరేజ్న 5 కేజీలు ఆయిల్ వాడుతున్నారు. ఇక ఇంట్లో వాడేది ఇది. ఇక మిగతా వాటిలో బయట కొనుక్కునే అవి ఆవకాయల్లో వాటిలో వీటిలో బజ్జీలు సమోసాలు తినే వాటిలో వచ్చే ఆయిల్ విడిగా అన్నమాట. ఇలా చూసుకుంటే ఒక మనిషి ఒక రోజుకు వాడే ఆయిల్ 60-70 గ్రాముల ఆయిల్ వాడుతున్నాడు. ఒక రోజుకు 60-70 గ్రాములు. అసలు బాడీకి ఒక రోజుకి కావాల్సిన కొవ్వు ఎంతో తెలుసండి? 20 గ్రాముల కొవ్వు. ఆ 20 గ్రాముల కొవ్వు డైరెక్ట్ కొవ్వు కాదు, అన్నిటితో కలిసిన కొవ్వు ఉండాలి. అది బాడీకి కావాల్సింది. ఇండైరెక్ట్ ఫ్యాట్ కావాలి, కానీ మనం డైరెక్ట్ ఫ్యాట్ అయిన ఆయిల్ని వాడుతున్నాం. 70 గ్రాములు 60 గ్రాములు, ఒక 70 గ్రాములు యావరేజ్ను వాడాము అంటే సుమారుగా 630 క్యాలరీలు. చూడండి ఎంత ఎక్కువ. అంటే సుమారుగా 600 క్యాలరీలు యావరేజ్న రోజు మీకు ఆయిల్ ద్వారా వెళుతున్నది అంటే ఎంత ఎక్కువ ఆలోచించండి. ఇక నెయ్యి ద్వారా ఎంత వెళుతుంది? నెయ్యి మనం వాడేది ఇంతకుముందు అయితే అన్నము కూరలు అన్నిట్లో వాడేవాళ్ళం. ఈ మధ్య డాక్టర్లందరూ గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేతి వాడకాన్ని ఏం చెప్పారు? మానేయమన్నారు. అందుకని కూరల్లో అన్నంలో వేసుకోవటం అనేది మానేశారు. చాలా 80% క్లోజ్ అయిపోయింది. విందు భోజనాల్లో నెయ్యి పెట్టట్లో అప్పుడు ఎక్కడ, సహజంగా ఎత్తేసారు అందరూ చెప్పినందువల్ల. ఒక సత్యనారాయణ చెప్తే ఏదో 100కి ఒకడు ఆలోచిస్తాడు, అది కూడా కొన్ని రోజులు. కానీ డాక్టర్లు అందరూ చెప్తే చాలా భయం మనుషులకి, చచ్చినట్టు మానేశారు. నెయ్యి అంత రుచి అండి, అసలు స్వర్గం కనపడుతుంది నెయ్యి వేసుకుని భోజనం చేస్తుంటే. అంత రుచిని కూడా ఎందుకు త్యాగం చేశారంటే బ్రతుకు మీద తీపి, రోగాలంటే భయం మనిషికి, డాక్టర్లు అన్న గట్టిగా చెప్పారంటే భయం, ఇవన్నీ మనిషికి ఉంటాయి. అందుకని అందరూ నెయ్యి మానేయమన్నారు కాబట్టి మానేశారు. కానీ ఇంకా నేతుల్ని కొంత వెళ్ళేటట్టుగా మనం తింటున్నాం. ఎట్లా అంటే స్వీట్స్ రూపంలో, హాట్స్ రూపంలో. ఈ మధ్య స్వీట్ షాపుల వాళ్ళందరూ కూడా మాయే ప్యూర్ గీ స్వీట్స్ అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇక ప్రతి ఒక్కళ్ళు ప్యూర్ గీనే. ఇక అన్నీ నేతిలో రుచిగా ఉన్నాయని ప్రతి స్వీటు నేతిలో ముంచి లేపుతున్నారు. ఇక హాట్ అయినంతే. ఏదో వెనకటి రోజులు ఏదో సున్నుండ, పూతరేకు ఇట్లాంటివి ఏదో కొన్ని స్వీట్లు 1-2 నేతితో చేసేవారు, మిగతావన్నీ నూనె వాడేవారు. కానీ ఇప్పుడు నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు, కానీ నేతిలో డైరెక్ట్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అన్నీ నేతితోనే స్వీట్లు. అందుకని ఇటు నూనె వాడకం వంటల్లో, స్వీట్లు హాటుల రూపంలో నేతిని వాడుతున్నాం కాబట్టి అందులో మరి కొన్ని క్యాలరీస్ వస్తాయి. మరి ఇట్లా యావరేజ్న రోజుకి 600 క్యాలరీలు నూనెలు నేతులు వాడటం వల్ల మనకు వెళ్ళిపోతున్నాయి. ఆడవారికి 1800 కావాలి సుమారుగా, నీడపట్టున కూర్చునే వారికి. ఈ 1800 క్యాలరీల శక్తిలో 700 క్యాలరీలు ఒక నూనె నెయ్యి నుంచి వెళ్ళిపోతే ఇక మిగతా అన్నము, టిఫిన్స్లో మరి పాలు, పెరుగు, కాఫీలు, టీలు, మరి ఎన్ని ఉన్నాయండి కూరలు, ఇవన్నీ చూస్తే 1000-1100 మిగతా అన్నిట్లో ఇంకెక్కువ అయిపోతాయి. అందుకని ఊరికే వెయిట్ ఎందుకు పెరుగుతున్నామంటే ఆయిల్ ఎక్కువ వాడబట్టి. అందుకని చాలా రిస్క్ అనమాట ఆయిల్ ఇట్లా వాడటం. అంటే డాక్టర్లందరూ ఆయిల్ ఎందుకు తగ్గించేయమంటున్నారంటే ఒక్కసారి మీరు బరువు పెరుగుతున్నారని డాక్టర్ చవటల్లా, దానివల్ల కొలెస్ట్రాల్ సమస్యలు, గుండె జబ్బులు, మరి రక్తనాళాల్లో గెడ్లు కట్టడం, మూసుకుపోవటం, సన్నగిల్లిపోవటం, క్లాట్స్ ఎక్కువ రావటం, ఇలాంటి పక్షవాతాలకి, హై బ్లడ్ ప్రెషర్కి ఇవన్నీ ఆయిల్, నెయ్యి ఇట్లాంటి కారణాలు కాబట్టి అట్లా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే ఇలాంటి సమస్యలు వచ్చాయో ఆ వచ్చినప్పుడు మాత్రం ఆయిల్ తగ్గించటం, నెయ్యి మానేయటం ఇట్లాంటివి వాళ్ళు చేస్తున్నారు. మరి పిల్లలకి ఏం చేస్తారమ్మా? మీరు మామూలుగా నూనెలు వేసి వండేసి ఏళ్ళ వరకు కాస్త చప్పగా తీసుకుంటున్నారు విడిగా. అలా చేస్తున్నందువల్ల
పిల్లలకి ఎక్కువ ఆయిల్, చిన్నప్పటి నుంచి ఎక్కువ నెయ్యి విపరీతంగా వేసి పెట్టేస్తారు. అందుకని పిల్లలు కూడా వెయిట్ ఊరికే పెరిగిపోతున్నారు ఈ రోజుల్లో. మనకు చెడు అన్నది పెద్దలకు అయిందంటే అది పిల్లలకు కూడా చెడు కాదమ్మా. అందుకని ఏదో ఒక రూపంలో పిల్లలకు నచ్చ చెప్పుకోవాలి, 4 మంచి మాటలు వినిపించాలి. కనీసం అప్పుడన్నా కాస్త మీరు ఆయిల్ తగ్గించిన, నెయ్యి మానేయమన్నా కొంచెం ఫీల్ అవ్వకుండా ఉంటారనమాట. అందుకని ఇట్లాగే రోజు ఆయిల్, నేతులు పోసుకుంటూ వెళ్ళిపోతే భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు వస్తాయో మీరు ఆలోచించండి. కానీ బరువు తగ్గాలంటే ఫస్ట్ ఆయిల్, నెయ్యి కూడా మానండి. దాని బదులుగా మనకు వండుకునే విధానాలు ఇప్పుడు వచ్చినాయి నాన్ స్టిక్లు, కాబట్టి అలాంటి వాడకాల్లో మీరు అడ్జస్ట్ అయితే బరువు తగ్గటానికి, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.